హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు వార్తలు ముఖ్యాంశాలు ఏంటో ఒక్కసారి చూద్దాం। 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంటూ అడుగుతున్న కేటీఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇస్తా అన్న హామీ ఏమైందని రాహుల్ గాంధీని కేటీఆర్ గారు ప్రశ్నించారు। మీరు యువతను వ్యక్తిగతంగా కలిసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు। వార్తాపత్రికల్లో యాడ్లు కూడా ఇచ్చారు। కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్న ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదలవ్వలేదు। మరి ఎలా 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు? ప్రభుత్వాన్ని ఎవరు పట్టించుకోనందున మీరైనా స్పందించండి అని ట్విట్టర్ లో డిమాండ్ చేశారు కేటీఆర్ గారు। ఇప్పుడు మరో వార్త, నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎన్నికలు గెలిచిన తర్వాత తొలిసారి మంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్నారు। గొల్లపల్లిలో ఉదయం పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు। అనంతరం అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తారు। 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు। ఆయనకు స్వాగతం పలికేందుకు ఘనంగా సిద్ధమవుతున్నారు కార్యకర్తలు। 25,000 పోస్టులైనా ఇస్తారని అనుకున్నామంటున్న బొత్స 3 రాజధానులకు మాత్రమే తాము కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు। అదే తమ పార్టీ యొక్క విధానం అని కూడా చెప్పారు। పార్టీ కార్యాలయాలను కూల్చివేయడం, బెదిరించడం అనేది తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో కూడా చూడలేదంటున్నాడు బొత్స సత్యనారాయణ। యూనివర్సిటీల వీసీలను రాజీనామాలు చేయాలని బెదిరించడం మంచిది కాదన్నారు। మెగా డిఎస్సిలో 25,000 పోస్టులైనా ఇస్తారనుకున్నామని 16,000 పోస్టులకే ఎందుకు పరిమితం అయ్యారని తెలియట్లేదన్నారు। బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్, నేతల వలసలతో ఇప్పటికే సతమతం అవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది। ఆ పార్టీ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తెలుస్తోంది। ఆయనతో పాటు మరో 2 ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు సమాచారం। శనివారం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా ఆయన సలహాదారుడు నరేందర్ రెడ్డితో సారయ్య భేటీ అయ్యారు। ఈ సందర్భంగా చేరికలపై చర్చించారు। 2 రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది। ఈ నెల 4వ తేదీన ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు। కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంలో రాష్ట్రానికి సంబంధించి నిధుల కేటాయింపుపై సీఎం వారితో చర్చిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి। విభజన హామీల అమలుపైన చర్చించనున్నట్టు తెలుస్తోంది। ఈ ప్రపంచ కప్ వాళ్ళకెంతో ప్రత్యేకం। రోహిత్ వారసుడెవరు? T20 వరల్డ్ కప్ లో భారత్ ను విశ్వ విజేతగా నిలిపిన రోహిత్ శర్మ ఆ ఫార్మేట్ కు గుడ్ బై చెప్పడంతో ఆయన వారసుడెవరనే చర్చ జరుగుతోంది। హార్దిక్, సూర్య, బుమ్రా వంటి పేర్లు ప్రస్తావనకి వస్తున్నాయి। జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది। జింబాబ్వే టూర్ కు గిల్ ని కెప్టెన్ గా ఎంపిక చేసినా అది తాత్కాలికమేనని తెలుస్తోంది। దీంతో కొత్త కోచ్ వచ్చాకే సారథ్ ని ఎంపిక చేస్తారా అనేదే తేలాల్సి ఉంది। ఇప్పుడు ముఖ్యాంశాలేంటో చూద్దాం। జూన్ లో అధిక వర్షపాతం, జూలైలోనూ సమృద్ధిగానే ఉంటుంది। మహిళలకు బెంగాల్ సురక్షితం కాదంటున్న అడ్డా, హోంమంత్రి ఇలాకాలో కీచక పర్వం అంటున్న వైసీపీ, అమల్లోకి కొత్త చట్టాలు, తొలి ఎఫ్ఐఆర్ నమోదు, ఆసుపత్రిలో చేరిన శత్రుఘ్న చిహ్న, రోహిత్ అండ్ కోహ్లీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, రేపు తాడేపల్లికి వైఎస్ జగన్, తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు, ప్రధాని మోదీకి రోహిత్ శర్మ ధన్యవాదాలు, 500 కోట్లు దాటిన కల్కి, పార్టీ మార్పులు అవాస్తవం అంటున్న సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలని ఓడిన ఎంపీలకు కేంద్రం ఆదేశాలు, ఇది ప్రజాప్రభుత్వం, కష్టపడి పనిచేస్తామంటున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు। నేడు టెట్ నోటిఫికేషన్, వారంలో మెగా డిఎస్సి, బీజేపీ బీఆర్ఎస్ ట్రాప్ లో పడద్దు అంటున్న ఎమ్మెల్సీ వెంకట్, ఇంద్రకీలాద్రిపై 6 నుంచి వారాహి నవరాత్రులు, నేటి నుంచి వింబుల్డన్, డిప్యూటీ ఎంఆర్ఓల చేతికి ధరణి రిజిస్ట్రేషన్లు, ఆంధ్రలో పింఛనీల పంపిణీకి సర్వం సిద్ధం, T20లకు రిటైర్మెంట్ ఇచ్చిన రోహిత్ జడేజా, అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటండి అంటున్న ప్రధాని మోదీ, టీమిండియాకు 125 కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ। ఇవి ఈ రోజుటి వార్తలు ముఖ్యాంశాలు। రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం।